ఎరా దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఆగు. ఎంత ఇవ్వాలరా? రఫ్ గా 2-3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సాగు పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. డేవిడ్ ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు. మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 time సెటిల్మెంట్. ఇస్తాను, చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు. గురుగారు మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడు నమ్మనురా. గెట్ లాస్ట్ సార్. సార్లు గిర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటది, చేతి నిండా మందు ఉంటది. ఇంకా నీలాంటి నాకని కదమ్మా అంత మాట చూపించండి. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా సార్? ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? వీలైనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపారు వాళ్ళని. నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్ లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదు అన్నావు, అన్ని చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెదక్కండి సార్. వెదిగితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్ గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్య బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాకు రానివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో, ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తున్నా కదా. ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఫ్లోలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరు. మామూలు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా. చూడు, రగులుతోంది మొగలిపోతా, మొగలు మారి కన్నయ్యదా. నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వరకు తెస్తాను. మొత్తం ఇస్తే మొత్తం తెస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీన్ని పంపిస్తారా బాబు? నీకు దండం పెడతాను. నన్ను కాపాడరా. కిట్టు, కిట్టు, కిట్టు. దాన్ని తీసుకెళ్లి R&B గెస్ట్ హౌస్ లో పెట్టు. పాపం మీ అన్నయ్యని చూసావా ఎలా అరుస్తున్నాడు? ఎందుకే ముడికేస్తావు? పెళ్లి కొప్పుకో. ఏంట్రా నీ గోలా? పెళ్లి పెళ్లి అంటావేంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతేగా? దా చేసుకో. దానికెందుకురా ఇంత నసా? సంజా, డిస్కషన్ ఆపు. డైరెక్ట్ గా తాళి కట్టు. రే, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా కృష్ణ కట్టినట్టే. నువ్వు నాతో ఉన్నా నేను కృష్ణతో ఉన్నట్టే. నీతో 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా కృష్ణ కనిపిస్తే తనతో వెళ్ళిపోతా. చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. నువ్వు లేచిపోవడానికైనా పారిపోవడానికైనా అటు ఉండాలిగా. మా ఎల్లుడు చంపేసుడా? ఎవడు వీడా? ఒక ఆడదాని కోసం
ఇంత పిచ్చెక్కిపోయే ఇలాంటి ఆడంకోడు కృష్ణన్ చంపాడంటే నేను నమ్మను. నమ్మాలి నమ్మాలి, ఈ చేతులతోనే చంపేశా. ఏడ్చావులే. సరే, నువ్వనేది నిజమైతే అతని శవాన్ని చూపించు, నమ్ముతా. సంతోషంగా నీ చేత తాళి కట్టించుకుంటా. అల్లుడు, ఆ ఇంజనీరు లాయర్ నోటీస్ పంపించాడు. 14వ తారీఖు కోర్టుకు పోవాలంట. వాడికి కూతురు పోయినా పౌరుషం పోలేదు. కోర్టుకెళ్ళి చాలా రోజులైంది. మంచి లాయర్ని చూడు. ఏముందయ్యా, ఈయన నాకు అన్ని నిజాలు చెప్పారు, నేను కోర్టులో అన్ని అబద్ధాలు చెప్తాను. అందుకే కదండి మీ దగ్గరికి వచ్చిందే. నువ్వు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అమ్మాయిని రేప్ చేసావయ్యా. సేమ్ డే సేమ్ టైం కి నువ్వు ఢిల్లీలో అబ్దుల్ కలాం గారితో అల్పాహారం సేవిస్తున్నట్టుగా సృష్టిస్తా. కలాం గారికి మాలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉందంటే నమ్మతారా? నమ్మరా? పోనీ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ తో ఉన్నట్టుగా సృష్టిద్దాం. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారుగా, ఒకటి జింక కేసులో ఇంకోటి లింక్ కేసులో. ఆ లింకులన్నీ నేను చూసుకుంటాను కదంటయ్యా. సాక్ష్యాలు దేవుంది, బోడుగుండు మీద విగ్గు పెట్టినట్టు ఒక కేసుకు 100 చుచ్చచ్చు. నువ్వు మందు పడతాడా? ఈడు నా మేనల్లుడు. అయితే అడగడం ఎందుకు, ఒక క్వార్టర్ కొట్టి కాముగా పడుకోవయా. ఆడి పేరు షిండే, పెద్ద బిల్డరు. ఆడి సపోర్ట్ తోని ఇడి కేసు పెట్టాడు. హలో, ఏం శేషు, బాగున్నావా? నీ కూతురు చచ్చినా అది ఇచ్చిన సుఖాన్ని మాత్రం మర్చిపోలేదు. సపోర్ట్ గుడ్. బిజినెస్ చేసుకునేవాడివే, లాభాల గురించి ఆలోచించుకోక లా గురించి నీకెందుకురా? బెదిరించే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు. పైన న్యాయం ధర్మం ఒక్కటి ఉంటుంది. ఓకే, ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడం మీద ఉంటారు. సర్లేబో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్లా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఎల్లుడేమో అడవుల్లో, నేనేమో రోడ్ల మీద జరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కరెక్షన్లు ఉంటాయి. అబ్బే, నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమా, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వెక్కు. చిన్న రిక్వెస్ట్ సార్, ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండావా? సరేపో ఏందా? ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉంటే చూపించమా? లేకే అలాగే.